వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువుకు అంకితం చేసిన రోజు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. విశ్వాసం ప్రకారం ఆ రోజున ఉపవాసం పూజలు చేసిన వారికి మరణ అనంతరం మోక్షం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును పూజించి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలు నశిస్తాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. క్యాలెండర్ ప్రకారం ఆ రోజు వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12:22కు ప్రారంభమవుతుంది. ఈ తిథి మర్నాడు అంటే జనవరి 10 ఉదయం 10:19కి ముగుస్తుంది. మహావిష్ణువుని పూజించడం ఉపవాసం ఉండడంతో పాటు దాన ధర్మాలు చేయడం కూడా పుణ్యంగా భావిస్తారు. ఆ రోజున పేదలకు అన్నం, బట్టలు, డబ్బు దానం చేయడం శుభప్రదం. పుణ్యఫలం లభిస్తుంది. తులసి మొక్క, దుప్పటి, ధాన్యాన్ని కూడా దానం చేయండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. సకల సిరి సంపదలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆ రోజున మనసులో ప్రతికూల ఆలోచనలు చేయొద్దు. అబద్ధాలు చెప్పొద్దు. కోపం తెచ్చుకోకూడదు. మాంసాహారం తినద్దు. ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోవద్దు. ఈ పనులు చేయడం వల్ల ఆనందం, సుఖ సంతోషాలు ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి. ఆ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారికి మోక్షం లభిస్తుంది. స్వర్గానికి చేరుకుంటారు. మరణ అనంతరం జన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠధామంలో స్థానం పొందుతారు.